ఓకే. హ్యాపీ ఆఫ్టర్‌నూన్ అండి. టుడే టాపిక్ ఈజ్ మాస్టర్ యువర్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్‌ని మీరు ఎలా మాస్టర్ చేసుకోవాలి? అసలు ఎమోషన్ అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? అన్‌మ్యూట్ చేసుకొని చెప్తారా? ఫీలింగ్స్. ఫీలింగ్స్. ఇంకా? Whether it is good or bad, something feeling only, man. ఏడవడం, ఎనీథింగ్, నవ్వడం, ఈ ఎమోషన్స్ ఎప్పుడూ ఉంటాయా? ఈ ఏడవడం, నవ్వడం, లేకపోతే ఫీల్ అవ్వడం ఎప్పుడు ఫీల్ అంటే అవుతుంటారు? డిపెండింగ్ ఆన్ ద Always ఉంటాయి. డిపెండింగ్ Sad అయితే sad. ఆల్వేస్ అంటే Situation సిచ్యువేషన్ తగ్గట్టు. Situation. ఓకే అండి. యాక్చువల్‌గా మనందరం హోమ్ మేకర్స్ కదా! హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్. హోమ్ మేకర్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ మనం నిర్వహిస్తూ ఉంటాం ఇంట్లో? వైఫ్ గా, మదర్ గా, హ్మ్. మన కిడ్స్ కి టీచర్ గా, హ్మ్. మదర్ ఇన్లాస్ కి డాటర్ ఇన్ లాగా, ఓకే. పేరెంట్స్ కి కవిత గారు ప్లీజ్ మ్యూట్ అండి. మ్యూట్ చేసుకోండి మీరు. హ్మ్. నైబర్స్ కి కో నైబర్ లాగా. ఓకే. 6 అంటే ఒక హౌస్ వైఫ్‌గా, హోమ్ మేకర్‌గా, ఒక టీచర్ పాత్ర పోషిస్తున్నాం, ఒక డాక్టర్ పాత్రను పోషిస్తున్నాం, ఒక మదర్‌గా ఉన్నాం, ఒక వైఫ్‌గా ఉన్నాం, ఒక ఫ్రెండ్‌గా ఉన్నాం, ఒక సపోర్టర్‌గా ఉన్నాం. చాలా రోల్స్ పోషిస్తూ ఉన్నాం మనందరం. ఇందులో ఇలాంటి టైంలోనే మనం అనుకున్న విషయాలకి మనకు సరైన సపోర్ట్ దొరకకపోయినా, మనం నిర్వహిస్తున్న ఇన్ని పనుల్లో మనం అనుకున్నది మనం ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా, మనలో ఏమొస్తాయండి ఫీలింగ్స్? సాడ్ ఫీలింగ్ ఎక్కువ. సాడ్ ఫీలింగ్. ఇంకా? నెగటివ్ ఫీలింగ్స్. నెగటివ్ ఫీలింగ్స్. ఇంకా? కన్ఫ్యూజన్ స్టేట్. కన్‌ఫ్యూజన్ స్టేట్. ఎక్కువ అయిపోతది. అన్నిటికన్నా ముందు ఇది చేయలేకపోతుంది. మెయిన్ ఎక్కువగా వచ్చేది ఏంటండి? ఫ్రస్ట్రేషన్. అంతే కదండీ! ఫ్రస్ట్రేషన్. ఎందుకు అంటే నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు. నేనెంత చేస్తున్నా నాకు ఐడెంటిఫికేషన్ లేదు. నన్నెవరు గుర్తించట్లేదు. నాకెవరు సపోర్ట్ చేయట్లేదు. ఈ ఫీలింగ్స్ ఎక్కువైపోయి మనలో ఫ్రస్ట్రేషను, సాడ్, డిప్రెషన్ ఈ ఫీలింగ్స్ అన్నీ వస్తుంటాయి. మనలో వచ్చే ఈ ఫీలింగ్స్‌ని ఎమోషన్స్ అంటారు. ఈ ఎమోషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే అకార్డింగ్ టు ద సిట్యుయేషన్. ఒక్కొక్కసారి హ్యాపీనెస్ వస్తుంది. ఎంజాయ్‌గా ఉంటుంది. చాలా ఎంజాయ్‌లో అది కూడాను సాడ్ ఫీలింగ్ వచ్చేవి ఇది వేరేగా ఉంటుంది. ఆ సిట్యుయేషన్స్ వేరేగా ఉంటాయి. ఇది హ్యాపీనెస్ ఈ ఫీలింగ్స్ కూడా ఉంటాయి మనలో. వీటిని కూడా ఎమోషన్స్ అంటారు. హ్యాపీ ఎమోషన్స్ అండ్ సాడ్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో జస్ట్ 1:42 అవుతుంది. ఇప్పుడు మీకు సెషన్ స్టార్ట్ చేసి ఒక 1 మినిట్ అయింది. ఈ టైంలో మీ అందరిలో ఉన్న మూడ్స్ ఏంటి? మీ అందరిలో ఉన్న ఎమోషన్ ఏంటి అనేది ఒక్కొక్కరు చెప్పండి. ఇప్పుడు మీకున్న ఎమోషన్ ఏంటి? ఎవరిది హంగ్రీ. మీరు జాబు దీంట్లో ఉన్నారేమో, ఆఫీస్‌లో ఉన్నారేమో హంగ్రీగా ఉంది. ఓకే. నెక్స్ట్? చెప్పండి ఒక్కొక్కరుని. మీకున్న ఫీలింగ్స్ ఏంటి? ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? మేము ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం మేడం. మీరేం చెప్తున్నారు? ఏం చెప్తారా నెక్స్ట్? ఏం చెప్తున్నారా అంటే ఒక క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. క్యూరియాసిటీ. అవును మేడం. జయలక్ష్మి గారు మీకు? నాకు కూడా సేమ్ మేడం. మీకు కూడా మీరేం సేమ్. చెప్తారా అని ఎదురు చూస్తుంటా. ఓకే. ఇదెవరు శ్వేతనా? ఏం టైప్ చేశారండి? మాట విన్నప్పుడు కూల్ అనిపిస్తుంది. ఓకే. సుధారాణి గారు హర్రీ, పరమేశ్వరి గారు హ్యాపీ. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. అండ్ రాజేశ్వరి గారు మీకు, లత గారు, సరళ గారు మీరు ఇప్పుడున్న ఈ టైంలో ఎలాంటి ఫీలింగ్‌తో ఉన్నారు? ఇప్పుడా మ్యామ్? ఎట్ ప్రెజెంటా మేడం? హ్మ్. హ్యాపీ. ఎట్ ప్రెజెంట్ అడిగాను. ఇప్పుడు మీకున్న ఎమోషన్ ఏంటి? మీ మూడ్ ఎలా ఉంది ఇప్పుడు? హ్యాపీ మూడ్. మంచిగా నిద్ర వస్తుంది. క్లాస్ మీకు నిద్ర ఎక్సైటింగ్‌గా వింటూ ఉన్నాము. ఓకే అండి. ఓకే. ఇవి మీరు ఇలాంటి ఎమోషన్స్ అన్నిటిని కూడాను
అంటే ఇక్కడ హ్యాపీనెస్ ఉంది, సాడ్నెస్ ఉంది, యాంగర్ ఉంది, లవ్ ఉంది, ఫియర్, ఇవన్నీ కూడా ఎమోషన్స్లోకి వస్తాయి. ఈ ఎమోషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి, మనం ఆ ఫీలింగ్స్తో పాటుగా మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, మన థాట్స్ ఎలా ఉంటున్నాయి, మన వర్డ్స్ ఎలా వస్తున్నాయి, దాంతో పాటుగా మన యాక్షన్ అనేది ఎలా ఉంటుంది, మనకు వచ్చిన ఎమోషన్ బేస్ చేసుకొని ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీ ఎమోషన్స్ని మీరు అర్థం చేసుకున్నారా ఎప్పుడైనా? ఒక చిన్న స్టోరీ ఇక్కడ. అను అనే హౌస్ వైఫ్ ఉన్నారు. ఆమె ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ఇంట్లో ప్రతి ఒక్క రోల్ తనే చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇది కంటిన్యూగా కొన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయిన నుంచి తను నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలు చేస్తూ కొన్నాళ్ళకి ఒక 10 years వచ్చేటప్పటికి తన మీద తనకి విసుగు వచ్చేసింది. ఓవర్వెల్మ్డ్గా ఫీల్ అయిపోయారు. ఏంటి అసలు నా లైఫ్ ఇంతేనా, వీళ్ళకి అంటే సేవ చేసుకోవడమేనా, ఇంట్లో పని చేసుకోవడమేనా, ఇంకేమీ లేదా అనే విసుగులోకి వచ్చేస్తుంది. లక్ష్మి మేడం. ఎస్ మేడం, సునీత మ్యామ్ కే. Maybe there is a signal problem. మేబీ అదే. అలా ఎప్పుడు ఆవిడ ఫీల్ అవుతూ ఉండేవారండి. తనలో వచ్చే ఫీలింగ్స్ అన్నిటినీ కూడాను ఒక ఫ్రస్ట్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోయి నాకు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి, ఇప్పుడు అదే సిచ్యువేషన్లో మనం అందరూ ఉన్నాం. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటిని మీ నోట్బుక్లో నోట్ చేస్తూ దానికి ఎస్ ఆర్ నో అనేది మీరు నోట్ చేయండి. నేను లాస్ట్లో ఫైనల్గా క్వశ్చన్స్ అన్ని అయ్యాక వాటికి ఆన్సర్స్ ఏమొచ్చాయనేది నేను చెప్తాను. మీరు అడిగితే చెప్పండి నాకు. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. మీకు తొందరగా కోపం, బాధ వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి విషయాన్ని నెగటివ్గా ఆలోచిస్తారు. నాకు ఎక్కువగా తొందరగా కోపం, బాధ వస్తూ ఉంటాయి. ప్రతి విషయాన్ని నెగటివ్గా ఆలోచిస్తూ ఉంటాను. సైడ్ దానికి అవునా కాదా, ఎస్ ఆర్ నో రాసుకోండి. అండ్ సెకండ్ క్వశ్చన్, సాధారణంగా ఏ ఫంక్షన్స్కి నేను వెళ్ళడానికి ఇష్టపెట్టుకోను. వెళ్ళినా నలుగురితో కలవలేను, ఎవరితోని చొరవగా మాట్లాడలేను. నలుగురితో కలవలేను, చొరవగా మాట్లాడలేను అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది అందరితో నేను చేయలేను. ఎస్ ఆర్ నో రాసుకోండి అక్కడ. నెక్స్ట్ థర్డ్, ఎక్కువగా నేను నా చైల్డ్హుడ్లో జరిగిన బాధాకరమైన విషయాలు అన్నిటినీ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాను. నా చైల్డ్హుడ్లో జరిగిన ట్రామాస్ కానీ ఏవైనా విషాదకరమైన సంఘటనలు జరుగుతుంటే వాటిని ఎప్పుడు కూడా నేను ఆలోచిస్తూ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. ఆ ఫీలింగ్ని నేను ఎప్పటికప్పుడు బాధపడుతూ వెక్కి ఏడుస్తూ ఉంటాను. చైల్డ్హుడ్లో జరిగిన విషయాలు ఎప్పటికూ గుర్తు తెచ్చుకుంటూ వాటిని ఆలోచిస్తూ వాటిని వెక్కి ఏడుస్తూ ఉంటాను. అదంతా ఒకటేనండి. థర్డ్ అది ఎస్ ఆర్ నో. నెక్స్ట్, నేను ఎవరిని నమ్మను, ఎవరిని తొందరగా నమ్మను. స్లోగా మాట్లాడుకుంటున్నాను. మ్యామ్ మ్యూట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మేడం మీకు వినిపించట్లేదు మేడం. ఫిఫ్త్ క్వశ్చన్ వినిపించలేదు.
నేను ఎవరిని Yes, ma'am. నమ్మను. 4th క్వశ్చన్. 5th క్వశ్చన్. నేను ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే భయపడతాను. ఎందుకంటే ఓడిపోతాననేమోనని భయం. నేను తలపెట్టినది ఏదైనా సరే నాకు కలిసి రాదు, ఓడిపోతాననే భయంతో కొత్తగా నేనేది ట్రై చేయను. అండ్ 6th క్వశ్చన్. ఏదైనా ఇబ్బందికర సంఘటన జరిగితే దాన్ని ఓ పట్టాన మర్చిపోను. ఏదైనా ఇబ్బందికరమైన సంఘటనలు జరిగితే దాన్ని ఎప్పటికీ మర్చిపోను అనమాట. తొందరగా వాటిని మర్చిపోను. కొత్త స్నేహితుల కంటే పాత స్నేహితులే నాకు ఎక్కువ. మాజీ స్నేహితులే ఎక్కువ. ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాను. అదొక శాపంలా భావిస్తాను. నెక్స్ట్ 9th క్వశ్చన్. కొన్ని వ్యసనాలు నన్ను ఎప్పుడు బాధిస్తూ ఉంటాయి. వ్యసనాలు అంటే ఎడిక్షన్స్ అన్నమాట. మొబైల్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, సినిమాస్ అవ్వచ్చు, సీరియల్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్‌తో గాసిప్స్ అవ్వచ్చు, ఎక్కువగా మాట్లాడాలనిపించడం అవ్వచ్చు, ఏదైనా వ్యసనం. లేదంటే తిండేనే అవ్వచ్చు. ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపించడం. లేదు బయటికి వెళ్ళి ఎక్కువగా తిరగాలనిపించడం. కొన్ని వ్యసనాలు నన్ను బాధిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. నా ఫెయిల్యూర్స్ అన్నిటికీ ఎదుటివారే కారణం. నా వైఫల్యాలన్నిటికీ ఇతరులే కారణం. ఇప్పుడు ఈ 10 ఆన్సర్స్ ఎస్ ఆర్ నో మీరు రాసుకున్నారు కదా. ఒకసారి కౌంట్స్ చేసుకోండి. ఎస్లు ఎన్ని వచ్చాయి, నోలు ఎన్ని వచ్చాయి అనేది. ఫిఫ్టీ 50 మేడం. ఓకే. రిమైనింగ్ నాకు 4 మేడం. ఎస్ 4 Yes. క్వశ్చన్స్ ఎస్. ఎవరండి? పద్మా గారా? అవును మేడం. ఓకే అండి. ఎక్కువగా ఎస్లు వచ్చి ఉంటే ఎమోషనల్ గా మీరు ఆ బ్యాగేజ్ బ్యాలెన్స్డ్ గా ఉంది, పర్లేదు. కానీ 5 కంటే తక్కువ వచ్చినట్లయితే 4 ఎస్లు వచ్చాయని చెప్పారు కదా, మీరు ఎమోషనల్ గా ఓవర్ఫ్లో అప్లో ఉన్నారు. దాన్ని కొన్ని మార్పులు చేర్పులతో మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా 4 కంటే ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు. మిమ్మల్ని మీరు కోపప్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. 50-50 ఉన్న వాళ్ళు కూడా అది చెప్పలేం. ఎక్కువైనా అవ్వచ్చు, తక్కువైనా అవ్వచ్చు. మీరు కూడా అదే పొజిషన్ లో ఉన్నారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని దాన్ని కోపప్ చేసుకోవాలి. ఎలా దానిపైన అవేర్నెస్ తెచ్చుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఈ ఎమోషనల్ అవేర్నెస్ అనేది ఎలా? ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అందరికి కామన్ గానే అందరి ఇళ్లలో ఉన్నదే. పరమేశ్వరి గారు మ్యూట్ చేసుకోండమ్మా. మీ అబ్బాయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, లేదా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైనా సరే, మన ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే లైఫ్ లో చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచే విధానంలో వాళ్ళకి భోజనం పెట్టడంలో కానీ, ఏదైనా తినిపించడంలో కానీ
మనం బాగా గారం చేసి అంటే ఎక్కువగా బాగా తినాలి, తినాలి అని చెప్పి వాళ్ళతో మనం ఇవి, అవి చూపిస్తూ ఎక్కువగా తినిపించడానికి ట్రై చేసేవాళ్ళం. కానీ వాళ్ళు తినట్లేదు. అలాంటప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఏది ఇష్టమో అనేది పెట్టడానికి ట్రై చేస్తాం. వాడికి ఎక్కువ అలాంటప్పుడు మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అటువంటి టైంలో? బాధగా బాగానే ఉంటది మేడం. మీరు ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు. మీ అత్తగారు ఉన్నారు, మామగారు ఉన్నారు, ఆడపడుచు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలాంటప్పుడు మీకు ఎలాంటి ఇవి వస్తుంటాయి వాళ్ళ దగ్గర నుంచి? అంటే కోపం చాలా వస్తుంది. మా కోపం ఎవరి మీద మానేస్తుంటాం. ఓకే. అంటే ఆ అబ్బాయి తినకపోయేటప్పటికి వాడెప్పుడు గూడాను తినను, తినను అని చెప్పి ప్రతిసారి వాడు రిఫ్యూజ్ చేస్తుంటాడు. తిరస్కరిస్తూ ఉంటాడు. భోజనం చేయడు. అలాంటప్పుడు మీలో వచ్చే ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఫ్రస్ట్రేషన్. అప్సెట్ అవుతారు. ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అప్సెట్ అవుతారు. దాంతో పాటుగా ఇంకోటేంటంటే అత్తగారు ఏమంటారో, ఆడపడుచు ఏమంటారో, ఇంకెవరు ఏమంటారో, హస్బెండ్ ఏమంటారో, నువ్వు తిప్పి తిప్పి పెట్టట్లేదు, వాడు తినకపోతే తినిపించాలి అనే మాటలు ఏమొస్తాయను టెన్షన్ వస్తుంది. ఇంటర్నల్‌గా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు వీళ్ళందరూ అనేవి నెక్స్ట్ మనకొచ్చే ఫీలింగ్స్ అన్నీ కలిపి ఏం చేస్తాం చెప్పండి? ఒకసారి ఒక్కటి నిజాయితీగా చెప్పండి అందరూని. ఒక్కటి పీకుతామండి పిల్లని. ఒక్కటి పీకుతారు. నెక్స్ట్ ఏదో గిన్నెను తీసి కింద ఎత్తేస్తాం. వదిలేస్తాం. ఓకే. వదిలేస్తాం తినకుండా. తినకపోతే వదిలేస్తారు. ఇంకాను? ఇంకా కోపం వచ్చి చిరాకొచ్చి కేకలు వేసేసి కొట్టేస్తారు. అంతేనా? చేసామా? అందరము చేసామా ఈ విషయంలో? మేడం కొట్టేసి తర్వాత ఎలా ఫీల్ అయ్యాం? బాధపడతాం. మళ్ళీ బాధపడతాం. తర్వాత గిల్టీగా ఫీల్ అవుతా. అయ్యయ్యో! చిన్నోడు వాడు తినలేదే కానీ మనం మాత్రం కోపంతో దేనితో కొట్టేసాము అని. కానీ అక్కడ మనం అవేర్‌నెస్ ఏం చేసుకోవాలి? ఎలా వాడిని మనం సముదాయించగలుగుతాం? మనం కొట్టేసాం. వాడు ఇంత రాగమిచ్చుకొని అరుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ చాక్లెట్ ఇవ్వడమో, వాళ్ళకి నచ్చింది ఇవ్వడమో ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం మేడం. స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ చేయాల్సిందేంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు మన ఎదురుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని తిరస్కరిస్తున్నా, వాళ్ళ మీద మనకు కోపం, చిరాకు, విసుగు వస్తున్నా అక్కడ సిట్యుయేషన్ ఏంటి? ఏం జరుగుతుంది? ఎందుకు అలా జరుగుతుంది? అనేది మీరు అర్థం చేసుకొని ఎమోషనల్‌గా అవేర్‌నెస్‌తో ఉండాలి. చంటి పిల్లడవ్వచ్చు, భర్త అవ్వచ్చు, అత్తగారవ్వచ్చు, ఆడపడుచు అవ్వచ్చు, ఎవ్వరైనా సరే. మనకి ఇంటర్నల్‌గా ఫ్రస్ట్రేషన్‌ని ఎక్కువగా పెరుగుతుంది అంటే, వెంటనే మనం కొంచెం కూల్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఇలాంటి సిట్యుయేషన్‌లోనే రాణి అనే ఒక ఆమె ఏం చేశారంటే, ప్రతి దానికి కూడాను చిరాకు, కోపం, కేకలు, కొట్టేయడం పిల్లల్ని, అత్తగారి మీద చిరాకు, ఏది దొరికితే అది ఇప్పుడు లతా గారు చెప్పినట్టు గిన్నెలు విసిరేయడం అన్నీ చేసేవారు. చివరికి ఇవందరు వ్యక్తులు, ఈ జరిగిన సిట్యుయేషన్స్ ఇవన్నీ చూసి తనని ఒక ఎలా చూస్తారు ఆవిడని? ఏమని చెప్తారు అందరూని? కోపిష్టి. కోపిష్టి, గయ్యాళి తల్లి, గయ్యాళి, దీంతో ఎవరు మాట్లాడకూడదు, దీని దగ్గర పిల్లలున్నా కష్టమే అని చెప్పి తనొక లేబులింగ్ చేయడం, బ్లేమింగ్ చేయడం, స్టాంప్ చేయడం చేశారు. మరి మనం కూడా అలా అనిపించుకుంటామా? ఆల్రెడీ మనలో ఉన్న ఈ లక్షణాలన్నిటిని తగ్గించుకోవడానికి ప్రయత్నిద్దామా? మనలో ఈ ఫీలింగ్స్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి? ఫస్ట్ వన్ స్ట్రెస్. స్ట్రెస్ ఎక్కువగా ఎందుకు వస్తుంది? ఆలోచించారా ఎప్పుడైనా? స్ట్రెస్ ఎందుకు ఎక్కువ వస్తుందండి మనకి? ఎక్కువగా ఆలోచించడం. ఎక్కువగా ఆలోచించడం వల్లే స్ట్రెస్ వస్తుందా? మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే ఫుల్ఫిల్ కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుని వస్తుంది. దానికంటే ఒకటి మల్టీ టాస్కింగ్. అన్ని పనులు నేనే చేస్తాను, అన్ని నేనే చేయగలను అనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ప్రతి పని కూడాను నా భుజాల మీద వేసుకొని నేను చేయడానికి ప్రయత్నించినప్పుడు మల్టీ టాస్కింగ్ వలన ఏమవుతుందంటే వర్క్ లోడ్ ఎక్కువయ్యి మెంటల్ గా, ఫిజికల్ గా స్ట్రెస్ అనేది ఎక్కువగా వస్తుంది. కరెక్టేనా ఇది? ఎస్ మ్యామ్, అయితే కరెక్ట్. మీ అందరిలో ఉందా? ఎప్పుడైనా ఫీల్ అయ్యారా దీన్ని? చాలా సార్.
అప్పుడు ఏం చేయాలి? ఎమోషనల్ గా అవేర్నెస్ అంటే ఇక్కడ ఏంటంటే మీ భావాల్ని అర్థం చేసుకోవాలి మీరు. మీకేం జరుగుతుంది? ఎందుకు స్ట్రెస్ వచ్చింది? అలాగే ఎందుకు మీరు గిల్ట్ గా ఫీల్ అయ్యారు? ఆ పిల్లల్ని కొట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీలో కోపం ఎందుకు వస్తుంది? ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా ఎమోషన్స్ అన్నీ కూడా మీరు అవేర్నెస్ తో ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నిస్తూ దాన్ని తెలుసుకొని రాణి కూడా తనని తాను అవేర్నెస్ తెచ్చుకొని తన పైన తాను ఒక తనని తాను ఎమోషనల్ గా అవేర్నెస్ తెచ్చుకొని తనలో వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి ఎమోషనల్ గా తను స్ట్రాంగ్ అయ్యారు. ఈ ఎమోషనల్ స్ట్రాంగ్ తను ఎలా అయ్యారంటే తనలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేసుకుంది. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనలో కలిగే ఫీలింగ్స్ ని, మనలో వచ్చే ఆలోచనల్ని, వస్తున్న బ్యాడ్ ఎమోషన్స్ ని, గుడ్ ఎమోషన్స్ ని, అలాగే స్ట్రెస్ ని, ఫ్రస్ట్రేషన్ ని అన్నిటిని అర్థం చేసుకొని దానిని సరైన విధానంలో మనకి ఎఫెక్ట్ చేయకుండా సరైన పద్ధతిలో మన రిలేషన్స్ కానీ, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కానీ, మన సిచ్యువేషన్స్ లో కానీ మంచి పెంపొందించే విధంగా, హ్యాపీనెస్ ని పెంపొందించే విధంగా మన ఎమోషన్స్ ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగి ఆ ప్రాబ్లం ని అక్కడితో స్టాప్ చేయగలిగే విధంగా మనం ఆలోచించగలిగితే దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. అర్థమైందా నేను చెప్పింది? ఎస్ మేడం. అర్థమైందా అండి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే పద్మ గారు అర్థమైందా? మనలో వచ్చే ఎమోషన్స్ ఏమొస్తున్నాయి వాటిని మనం అర్థం చేసుకొని ఆ పరిస్థితుల్ని అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని ఆధారంగా చేసుకొని మన ఫ్యామిలీ రిలేషన్స్ అవ్వచ్చు, నైబర్హుడ్ అవ్వచ్చు, ఎవరితోనైనా సరే మన సరౌండింగ్ అంతా కూడా పాజిటివ్ వేలో రిలేషన్స్ ని కానీ ఫీలింగ్స్ ని కానీ మనం తీసుకెళ్ళగలిగే విధంగా మనం ఆలోచించి దాన్ని ఫాలో అయినట్లయితే దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రావాలి అంటే మనలో కొన్ని డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ సెల్ఫ్ అవేర్నెస్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రావాలి అంటే ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఇంతకు ముందే చెప్పుకున్నా, ఎమోషనల్ అవేర్నెస్ మనకి ఎటువంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. మీరు ఎప్పటికప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా సరే కామ్ గా ఉండి ఒకసారి ఆలోచించండి, లేకపోతే ఇప్పుడైనా ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువగా మీకు ఎలాంటి ఎమోషన్స్ వస్తూ ఉంటాయి? ఎక్కువగా కోపంగా ఉంటారా? చిరాగ్గా ఉంటారా? ఫ్రస్ట్రేషన్ తో ఉంటారా? లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు చిరాగ్గా కేకలు వేస్తూ అంటే ఒక్కొక్కసారి తిట్లు కూడా వచ్చేస్తాయి. అలాంటి ఫీలింగ్స్ తో ఎక్కువగా ఉంటున్నారా? మీలో ఎటువంటి ఫీలింగ్స్ ఎక్కువగా వస్తున్నాయి? ఆలోచించండి. ఈ క్లాస్ అయిపోయినాకైనా సరే కామ్ గా ఒక దగ్గర కూర్చొని ఆలోచించి ఏం ఫీలింగ్స్ వస్తున్నాయి వాటిని అర్థం చేసుకోండి. దానికి మూలాలు ఎక్కడనేవి తెలుసుకోండి. ఫర్ సపోజ్ కోపం ఎక్కువగా వస్తుంది అనుకుందాం. అసలు కోపం ఎందుకు వస్తుంది? దానికి రీజన్ ఏంటి? ఇంటర్నల్ గా ఎక్కడో ఒక దగ్గర మన మనసులో కానీ మన మైండ్ లో కానీ కొన్ని రూట్స్ అనేవి దానికి పడి ఉంటాయి ఎప్పుడో. దాన్ని బేస్ చేసుకొని ఆ సిచ్యువేషన్ ఎదురైనా, ఆ వ్యక్తి ఎదురైనా సరే మనకు అదే ఎమోషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీని కారణం చేతే మన రిలేషన్స్ లో కానీ ఎవరితోనైనా సరే ఆ వ్యక్తిని చూడగానే వచ్చింది, ఇప్పుడు అవసరం లేదులే, మాట్లాడక్కర్లేదులే అని వెంటనే మనలో వచ్చేస్తుంది ఆలోచన. పిల్లలైనా సరే వీడు ఎప్పుడు చూడు ఇలాగే ఉంటాడు, వీడితో మా పిల్లల్ని పంపించకూడదు. ఆ చంటి పిల్లల్ని చూడగానే, అంటే మన నైబర్ పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళని చూడగానే వీడు ఇలాంటి వాడు, వీడితో మా పిల్లల్ని పంపించకూడదు అనే ఎమోషన్ ఒకటి మనం పెట్టేసుకుని ఉంటాం. ఆ ఆరిజిన్స్ ఎక్కడ ఉంటాయి అంటే జనరల్ గానండి మనం కడుపులో ఉన్నప్పుడు మన అమ్మ ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు తను ఎలాంటి ఫీలింగ్స్ తో ఉందో, మనం కడుపులో పిండంగా ఉన్నప్పుడే తనకి ఏవైనా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురై కానీ ఏదైనా బ్యాడ్ ఎమోషన్స్ తనకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి
తను ఎప్పుడు ఏడుస్తూ ఉండడం, లేకపోతే ఎక్కువగా టెన్షన్ పడడం, యాంగ్జైటీతో ఉండడం, ఇలాంటివి ఏవైనా జరిగి ఉన్నా దాని ఎఫెక్ట్ ఆ పిండంగా ఉన్నప్పటి నుంచే మన మైండ్లో పడింది. అది మనకు తెలియకుండా ఆ ట్రామా అనేది డెవలప్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఒక అమ్మాయి తను చిన్నప్పుడు వాళ్ళ మదర్ దగ్గర ఉండేటప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే అమ్మ కొన్ని ఫిజికల్గా అబ్యూజెస్ అనేవి చాలా ఫేస్ చేసింది ఆమె. వాటి ఎఫెక్ట్ అనేది తన కడుపులో ఉన్నప్పటి నుంచి డెవలప్ అయ్యి తను పుట్టాక కూడాను తన తండ్రి కొంతవరకు అమ్మని ఎప్పుడు హింసిస్తూ ఉండడం చూసి మగాళ్ళంటే తను ఒక నెగటివ్ ఎమోషన్ ఏర్పరచుకుంది. మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారు, సాడిస్ట్ గా ఉంటారు, లేడీస్ ని కొడుతూ ఉంటారు అని ఆ ట్రామాతో తను డెవలప్ అవుతూ పెద్దయ్యాక తను జాబ్ చేస్తూ మంచి సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్నా తను మ్యారేజ్ చేసుకోవాల్సిన విషయం వచ్చేటప్పటికి తన డైలమాలో పడిపోయింది. మ్యారేజ్ అనేది నేను ఇప్పుడు చేసుకుంటే నాకు ఇది మంచిగా ఉంటుందా, లేదంటే అమ్మ జీవితం లాగే నాది కూడా అవుతుందా, నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలా వద్దా? అక్కడికి వచ్చిన అబ్బాయిలు కూడాను మంచి వ్యక్తులే, మంచి శాలరీస్ తో ఉన్న వాళ్ళే, మంచి పర్సన్సే వచ్చారు, కానీ వాళ్ళని చూసి కూడాను తను డిసైడ్ చేసుకోలేకపోయింది. దీనికి రీజన్, తనకి ఆ రీజన్ ఎక్కడి నుంచి ఉంది, తన చైల్డ్హుడ్ నుంచి ఉంది. అలాగే కొన్ని సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు మనం బాగా దెబ్బలు తిని ఉంటాం. పెద్దయిన కొద్దీ మనలో ఆ ఇంటర్నల్ గా ఫీలింగ్ ఉండి భయం ఉండిపోయి ఇప్పుడు ఏదైనా స్వతంత్రంగా మనం ఏదైనా చెయ్యాలనుకున్నా మనకి ఇంటర్నల్ గా ఉన్న భయం అనేది మనకు వెనక్కి లాగుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు పడ్డావు, చిన్నప్పుడు నీకు ఇవి పడ్డాయి, మళ్ళీ అదే తప్పు చేయడానికి వెళ్తున్నావు, అదే పని చేయడానికి వెళ్తున్నావు, నిన్ను నువ్వు మళ్ళీ భయం దీంట్లోకి నెట్టుకుంటున్నావు, వద్దు ఆగిపో అని చెప్పి మన మనసు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆల్రెడీ జరిగిన సంఘటనలన్నీ కూడాను ముద్ర పడిపోయి వాటి నుంచి బయటపడడానికి వీలు లేకుండా ఇప్పుడు పెద్దయ్యాక కూడా కొంతవరకు మన మీద మనకు అవేర్నెస్ వచ్చినా కూడా మనం ఏ పని చెయ్యాలన్నా చెయ్యలేకుండా మనల్ని ఆపుతూ ఉంటుంది. అయితే అది అన్ని వేళలా కరెక్టా? ఆన్సర్ చెయ్యాలి, తలవద్దు, నాకు చెప్పండి. అన్ని వేళలా కరెక్ట్ కాదు. వాటిని మనం మళ్ళీ మనం మార్చుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందా? ఉంటుంది. ఓకే, అది ఎలా మార్చుకోవాలి అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. అలా మనకుండే ఎమోషన్స్ ఏమొస్తున్నాయి, ఎక్కువగా మనకు ఎటువంటి ఎమోషన్స్ కలుగుతున్నాయి, వాటిని మనం ఎలా మార్చుకోవచ్చు అనేది మనకి మనం సెల్ఫ్ అవేర్నెస్ అనేది చేసుకోవాలి. సెకండ్ థింగ్, సెల్ఫ్ రెగ్యులేషన్. సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఇప్పుడు ఇందాక బాబు అన్నం తినట్లేదని చెప్పాం, లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్, మీ అబ్బాయి గబగబా వచ్చాడు, పాల గ్లాసు పడేశాడు, అప్పుడు మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి చెప్పండి? అయ్యో పడేసావేంటి నాన్న. పాలు లేవండి ఇంట్లో, రాజశ్రీ గారు, అయ్యో అని కాదు, పాలు లేవు, అప్పుడే మీ హస్బెండ్ వచ్చారు, మంచి కాఫీ పెట్టమన్నారు, ఆ పాలేమో వాడు పడేశాడు, అప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? కోపం రాదు మేడం, ఎందుకో మరి ఆ విషయంలో చాలా సార్లు మా చిన్నోడు చాలా సార్లు పోగొట్టాడు, తన చేతి తాగే గ్లాస్ కూడా పడేసేవాడు, అయినా కోపం రాలే. వస్తుంది. కోపం వచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? కోపడతారు, అరిచేస్తారు కదా, మాక్సిమం అలాగే జరుగుతుంది. అలాంటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిందంట, మనం ఎవరి మీదైతే అరవాలనుకుంటున్నామో, కేకలు వేయాలనుకుంటున్నామో, ఒకసారి కంప్లీట్ గా డీప్ బ్రీత్ తీసుకొని ఆగి ఆలోచించి అప్పుడు కేకలు వేయండి, కొట్టాలనుకుంటే కొట్టండి. టేక్ పాజ్ తీసుకోండి, డీప్ బ్రీత్ తీసుకోండి. మీరు రియాక్ట్ అయ్యే ముందు ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆలోచించి అరుస్తారా, కొడతారా, ఏం చేస్తారా అనేది ఆలోచించుకోండి. ఏ సిచ్యువేషన్ లోనైనా సరే
మీకు రియాక్షన్ రెస్పాండ్ అని రెండు ఉంటాయి. వీటి గురించి తెలుసా అండి? మనకి ఎదురుగా ఏదైనా సంఘటన జరిగేటప్పుడు రెస్పాండ్ అవ్వాలా, రియాక్ట్ అవ్వాలా? రెస్పాండ్. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ వచ్చింది, బాబు పాలు పడేశాడు. ఇప్పుడు రియాక్ట్ అవుతారా, రెస్పాండ్ అవుతారా? రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా? రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వాలి. రియాక్షన్ అంటే మనం ఎమోషన్స్ ని బ్యాడ్ వేలో వాళ్ళకి మనం కన్వే చేస్తున్నట్టుగా రియాక్షన్ అంటే. రెస్పాండ్ అంటే ఆలోచించి మనం దానికి వాళ్ళకి విషయాన్ని వివరించి ఏం జరిగింది అనేది వివరించి మనం దానికి ఆన్సర్ చేయడం. రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది? బ్యాడ్ ఎమోషన్స్ లో వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇది అందరికి తెలిసే ఉంటుంది. ఒక ఇద్దరు అమ్మాయిలు హోటల్కి వెళ్ళారు, కాఫీ ఆర్డర్ చేశారు. సర్వర్ కాఫీ తీసుకొచ్చాడు. అనుకోకుండా ఆ కాఫీలో కాక్రోచ్ పడి ఉంది. కాక్రోచ్ పడి ఉంటే ఈ ఇద్దరిలో ఒక అమ్మాయి చాలా లగ్జరియస్ లైఫ్ స్టైల్ అనుభవించిన అమ్మాయి వెంటనే విత్ ఇన్ సెకండ్ వాడు ఇలా తెచ్చి పెట్టగానే ఈ అమ్మాయి కప్పులో కాక్రోచ్ ఉంది, వేరే అమ్మాయి కప్పు బానే ఉంది. తను చూడడం వెంటనే ఏం చేసిందంటే ఆ వేడి కాఫీ తెచ్చిన సర్వర్ ముఖం మీద ఇసిరి కొట్టింది. ఆ సర్వర్ సారీ మేడం అని చెప్పి దులుపుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు. తను అక్కడ రియాక్ట్ అయిందా, రెస్పాండ్ అయిందా? రియాక్ట్ అయింది మేడం. రియాక్ట్ అయింది. ఆ సర్వర్ రెస్పాండ్ అయ్యారా, రియాక్ట్ అయ్యారా? రెస్పాండ్ అయ్యాడు మేడం. అతను కూడా తిను కోపడి ఉంటే అది రియాక్షన్ అవుతుంది. రియాక్షన్ అవుతుంది. కానీ ఆయన రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయ్యాడు. ఓకే మ్యామ్, తప్పు జరిగిపోయింది, నేను మళ్ళీ తీసుకొస్తానని చెప్పి వాడు రెస్పాండ్ అయ్యాడంటే కారణం ఏంటి? వాడు ఉద్యోగ ధర్మం అవ్వచ్చు, వాడు ఉద్యోగం చేస్తున్న దగ్గర వాడి వాల్యూ అనేది, వాడికి జీతం రావాలి, అణిగి ఉండాలి, బాధ్యతగా ఉండాలి, ఏమి జరిగినా సరే నేను రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాన్సిబుల్ గా మాత్రమే నేను ఉండాలి అనే తత్వం వాడిలో ఉంది కాబట్టి వాడు రెస్పాండ్ అయ్యాడు. కానీ ఇక్కడ వచ్చిన పర్సన్ నేను డబ్బులు ఇస్తున్నాను, నేను కొనుక్కుంటున్నాను, నువ్వు నాకు ఇలాంటి తెస్తావా అనే మోడ్ లో తను చాలా తన థాట్స్ అనేవి చాలా దీనిగా ఆలోచిస్తూ వెంటనే తను రియాక్ట్ అయింది. కానీ అది రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ మాటలతో చెప్పొచ్చు కదా, మాటలతో చెప్పుకోవచ్చు కదా, రిక్వెస్ట్ చేసి చెప్పొచ్చు కదా. సేమ్ మనం కూడా మన ఇళ్లలో జరిగే సిచ్యువేషన్స్ ని మన హస్బెండ్ తో అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, ఇంట్లో ఉన్న మిగతా రిమైనింగ్ మెంబర్స్ తో అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తో అవ్వచ్చు, మనం రియాక్ట్ అవుతున్నామా, రెస్పాండ్ అవుతున్నామా అనేది సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది, సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది అలవాటు అవుతుంది. ఇంటిలో ఏదో సంఘటన జరిగింది, అనుకోకుండా ఆయన ఏదో మీకు ప్రామిస్ చేశారు, రాలేకపోయారు, లేదు కావాల్సే అని రాలేదు, అరిచి గీ పెట్టి ఇచ్చేస్తే మనకి తీసుకెళ్ళగలుగుతారా ఆయన? అనవసరంగా అరిచి గీ పెట్టి మన ఎమోషన్స్ ని ఇంక్రీజ్ చేసుకుని మన హెల్త్ ని మనం, మెంటల్ హెల్త్ ని మనం పాడు చేసుకుంటామా? ఆలోచించండి. ఆ కోపాన్ని తీసుకెళ్లి పిల్లల మీద చూపిస్తామా? మీ నాన్న ఇంతే, మీ నాన్న ఎప్పుడు చెప్పింది చేయడు, ఇలాగే అంటాడు అలాగే అంటాడు అని ఆ పిల్లల్ని కొడితే పిల్లలు ఏమైనా మనకి తీరుస్తారా? వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలా ఉండాలి? రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా? వాట్ ఈస్ వాట్? ఆయన రాలేదు, సో ఈయన ఇంతే, ఇంక ఈయన పైన ఆశలు పెట్టుకోవడం వేస్ట్, తీసుకువెళ్ళినప్పుడు వెళ్తాను అనే మోడ్లోకి వచ్చేయాలి. అంటే మేడం అలానే అంతేనా, అలాగే వచ్చేయాలి, అలాగే ఉండాలా అంటే మీరు పోట్లాడతాను, రాచి ఇచ్చేస్తాను అంటే పోయేది మనమేనండి. వాళ్ళు ఏమీ పట్టించుకోరండి, నిజంగా చెప్తున్నాను. మీరు అరిచి 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 వాళ్ళని సాధించి నేను ఏదైనా సాధించుకుంటాను అంటే అది అస్సలు జరగదు. వాళ్ళలో ఒక మేల్ ఈగో ఉంటుంది. సారీ, ఎవరైనా జెంట్స్ ఇంట్లో ఉంటే మేల్ ఈగో అనేది ఉంటుంది. వాళ్ళ ఈగోని హర్ట్ చేసే విధంగా మన మాటలతో గాని మన చేతలతో గాని మనం బిహేవ్ చేసినట్లయితే వాళ్ళు ఆ రోజుకి ఏదో బై
ఏదో మిస్టేక్ అయింది, లేకపోతే సిచ్యువేషన్ తనకు అనుకూలంగా లేక మీకు ఆ రోజు చెప్పిన ప్రామిస్ ని తీర్చలేకపోవచ్చు. కానీ నెక్స్ట్ టైం తను చేస్తాను, పాపం చెప్పాను చేయలేకపోయాను, నెక్స్ట్ టైం తీసుకువెళ్తాను అనే థాట్ ఉంటుంది. కానీ ఈ లోపే మనం రియాక్ట్ అయ్యి కంప్లీట్ గా గోల్మాల్ చేసుకుంటే ఇంకెప్పుడు తీసుకువెళ్ళను, ఇంకెప్పుడు తనకి మాట ఇవ్వను అనే మోడ్ లోకి వాళ్ళు వచ్చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని మీ ఇళ్లలో జరుగుతున్న ఫోటోలను షేర్ వెబ్సైట్ situations అమ్మాయి ఏంటి? పంపించారు. దాని గురించి మేము అడగాలి. జ్యోతి గారు మ్యూట్ చేసుకుంటారా అండి? ఏదైనా ఆన్సర్ చేస్తున్నారా సరళ గారు, జ్యోతి గారు? అలా మీకు జరుగుతున్న విషయాలను ఒక్కసారి మీ ఫ్యామిలీలో కానీ మీ లైఫ్లో కానీ జరుగుతున్నవి అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలనేది సెల్ఫ్ రెగ్యులేషన్ మోడ్లోకి వచ్చి ఏమైనా అరవాలన్నా రియాక్ట్ అవ్వాలన్నా మళ్ళీ అటాక్ మోడ్ ఇస్తున్నారు. సారీ జ్యోతి గారు, సారీ మ్యామ్, ప్లీజ్ మ్యూట్ మ్యామ్. ఏదైనా మనం రియాక్ట్ అయ్యేటప్పుడు ఒక్కసారి పాజ్ తీసుకోండి, డీప్ బ్రీత్ తీసుకొని దానికి రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా అనేది ఆలోచించుకోండి. అండ్ సెకండ్ థింగ్, కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. అరిచి గోల పెడతాను అంటే కాదు, కరెక్ట్గా మీరు చెప్పాల్సింది చెప్పగలిగేది మాటల ద్వారా వాళ్ళకి ఎలా చెప్తే వింటారు అనేది తెలుసుకొని అలా చెప్పడానికి ట్రై చేయండి. పిల్లలతో అవ్వచ్చు, పెద్దవాళ్ళతో అవ్వచ్చు. నువ్వెప్పుడు ఇలానే చేస్తావు, లేకపోతే మీరు ఎప్పుడు ఇలాగే చేస్తున్నారు అని చెప్పి పిల్లల మీద కానీ ఇంట్లో వాళ్ళ మీద కానీ మనం ఒక్కసారి అరిచేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు ఆ చెప్పే విధానాన్ని, లాంగ్వేజ్ని మీరు మార్చి చూడండి. నేను ఇంట్లో పనులు చేసి బాగా అలసిపోతున్నాను, నేనేదో రిలాక్సేషన్ కోసం అడిగాను, తీసుకువెళ్తారని అనుకున్నాను, కుదరలేదు, ఓకే సరేలేండి అనే విధానంలో, కొంచెం సర్ది చెప్పుకునే విధానంలో మీరు చెప్పారనుకోండి, ఓహో మీకు ఈరోజు కుదరలేదా, సరేలేండి నెక్స్ట్ టైం చూద్దాం అనే మోడ్లో మీరు ఒకసారి చెప్పి చూస్తే తను ఆలోచిస్తారేమో, ఓ నిజమే కదా, కరెక్టే కదా, సరే నెక్స్ట్ టైం తీసుకువెళ్ళొచ్చు అని. లేదు పిల్లలు తప్పు చేశారు, నాన్న ఇంట్లో పనులతో ఫుల్గా అలసిపోతున్నాను, దేనికి తోడు మళ్ళీ నువ్వు నాకు ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నావు, ఇప్పుడు చేసిన దానికి నాకు కూడా నువ్వు హెల్ప్ చేస్తే బాగున్నేమో, నా పనుల్లో నువ్వు కూడా షేర్ చేసుకుంటే నాకు కొంచెం బర్డెన్ తగ్గుతుంది, ఏదైనా ఇలా హోల్డ్ చేసుకునేటప్పుడు కానీ పట్టుకునేటప్పుడు కానీ ఏదైనా కొంచెం జాగ్రత్తగా చూస్ చేయండి అమ్మా అని మనం పిల్లలకు కూడా నచ్చ చెప్పుకున్నట్లయితే, కమ్యూనికేట్ చేయగలిగినట్లయితే అక్కడ ఉండే ఎమోషన్స్ ని మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతాం. చాలా వరకు ఏం చేస్తారంటే మనకు వచ్చిన ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేక, కరెక్ట్ వేలో ఎక్స్ప్రెస్ చేయలేక తల కుట్టేసుకుంటారు, చాలా మంది గోడకేసి కుట్టేసుకుంటారు, తను హర్ట్ చేసుకుంటారు ఏదో ఒక రకంగా. అది చాలా రాంగ్. ఆ నొప్పి, ఆ పెయిన్ అంతా మీరే అనుభవిస్తారు, వాళ్ళకి ఏమీ ఉండదు. సో దాని నుంచి బయటపడండి, మీకు మీరుగా అర్థం చేసుకోండి. నెక్స్ట్, మీ చుట్టూరా కొన్ని బౌండరీస్ మీకు మీరుగా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. అంటే బౌండరీస్ అంటే ఏంటంటే, మీరు చేయగలిగిన పనులు వరకే మీరు చెయ్యండి, అన్ని పనులు మీ నెత్తి మీద వేసేసుకొని, మీ భుజాల మీద వేసేసుకొని, నన్ను మించిన సూపర్ మమ్ ఎవరు లేరని చెప్పేసి పిల్లల పనులు, భర్త పనులు అన్నీ నేనే చేస్తానని నిలబడి దానితో వచ్చిన స్ట్రెస్ని, ఫ్రస్ట్రేషన్ని మోస్తూ బాధపడుతూ ఉండకండి. ఎవరు చేయగలిగిన పనులు వాళ్ళకి సెపరేట్గా అమర్చి పెట్టుకోండి. ఇళ్లలో చాలా వరకు ఉండేది ఏంటంటే, మన తరతరాల నుండి వచ్చిన ఆచారం ఇది, మన అమ్మలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు అలవాటు చేసిందే. హస్బెండ్స్ అంటే వాళ్ళు ఏ పనులు చేయకూడదు,
వాళ్ళకి నీళ్ళు అందించాలి, పేపర్ అందించాలి, అన్నీ అందించాలి. అది ఒక్కప్పటి రోజుల్లో వాళ్ళకి సాగింది, కానీ ఈ రోజుల్లో అది కుదరదు. ఎందుకు అంటే నేను ఇది నెగటివ్ మోడ్ లో చెప్పట్లేదు. ఇప్పుడు మనం అలవాటు చేస్తే ఇఫ్ కేసు మనం ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా, ఏ ప్రయాణం చేయాల్సి వచ్చినా, తను లేకుండా మనం ఒక్కరం ఎక్కడికైనా అవసరం పడి వెళ్ళాల్సి వస్తుంది లైఫ్ లో ఎప్పుడైనా. అలాంటప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక మన మీద బాగా డిపెండ్ అయ్యి తనని తాను ఇండిపెండెంట్ గా తనకు అవసరమైన పనులు ఏవి చేసుకోలేకపోతున్నారు. దానికి కారణం ఎవరు అంటే మనమే. సో నెమ్మదిగా మాటలతో మీరు పనిని డివైడ్ చేయడం నేర్చుకోండి. దానితో మీకు కొంత స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నాకెవ్వరు సపోర్ట్ చేయట్లేదు, అన్నీ నేనే చేస్తున్నాను అనే మాట అనేది తగ్గించుకోవడం అలవాటు చేసుకుంటారు. కొన్ని పనులకు మీరు నో చెప్పడం అలవాటు చేసుకోండి. ఫ్యామిలీ అనే కాదు, ఇంకేవైనా ఇంట్లో నైబర్స్ అవ్వచ్చు, ఇంకా రిలేటివ్స్ అవ్వచ్చు, ఏవైనా వాళ్ళకి అబ్బా సునీత నువ్వు చాలా బాగా చేస్తావు, ఈ పని నాకు చేసి పెట్టమంటే భుజాలు కుదిపేసుకుని అబ్బా నన్ను పొగడారు నేనే చేసి పెడతానని చెప్పి ఒప్పుకుంటా వెళ్ళొద్దు. మనం ఎంతవరకు చేయగలం, మన క్యాపబిలిటీ ఎంతవరకు ఉంది, మనకి ఎంతవరకు టైం ఉంది ఆలోచించుకొని దాన్ని బేస్ చేసుకొని చేయడానికి ప్రయత్నించండి. మీకంటూ కొన్ని బౌండరీస్ ని సెట్ చేసుకోండి. మీకంటూ కొంత స్పేస్ ని క్రియేట్ చేసుకోండి. మీకుగా మీ సెల్ఫ్ కేర్ కి ఎక్కువగా కూడాను ప్రయారిటీ ఇవ్వండి. మీ సెల్ఫ్ కేర్, మీ ఆలోచనలకు కావచ్చు, మీ మైండ్కి కావచ్చు, మీ బాడీ కావచ్చు, కేర్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్యం పాడైందా, మిమ్మల్ని ఎవరైనా వచ్చి బాగా చేస్తారా? పిల్లలు బాగా చేస్తారా, హస్బెండ్ బాగా చేస్తారా, లేకపోతే ఇంట్లో ఉన్న రిలేటివ్స్ బాగా చేస్తారా? ఇన్ని రోజులు ఇన్ని చేసి పెట్టారు కదా, వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని బాగా చేస్తారా చెప్పండి? అలా అని నేను ఇక్కడ ఎవరిని ఏమీ చెయ్యకూడదు అని చెప్పట్లేదు. ఎంతవరకు చెయ్యాలో మనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకొని దానికి తగ్గట్టు చేస్తూ మీకు మీరుగా సెల్ఫ్ కేర్ తీసుకోండి. మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి. మీ ఆలోచనల్ని ఒక బుక్ మీద జర్నల్ గా రాయండి. మీ మైండ్ లో వస్తున్న ఎమోషన్స్, బ్యాడ్ ఎమోషన్ అవ్వచ్చు, గుడ్ ఎమోషన్ అవ్వచ్చు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు ఏమనిపిస్తుందో, బాధ అనిపిస్తుందా, కష్టం అనిపిస్తుందా, హ్యాపీనెస్ వచ్చిందా, ఎంజాయ్ అనిపించిందా, ఏమనిపించింది అనేది బుక్ పై రాయండి. ఇంతకుముందు డైరీ రాయండి, డైరీ రాసుకోండి, డైరీ అలవాటు చేసుకోండి అని చెప్పేవాళ్ళు. నేను ఇప్పుడు చెప్తుంది కూడా డైరీ కాదు, జర్నల్. డైరీ లాంటిదే. ఎవరి మీద కోపం వచ్చిందా, ఎవరి మీద సంతోషం వచ్చిందా, ఏ సిచ్యువేషన్ కి బాధ అనిపించిందా, ఎవరి మీద చూపించొద్దు, పిల్లల మీద చూపించొద్దు, భర్త మీద చూపించొద్దు, మీకు మీరుగా చూపించుకోవద్దు. బుక్ పైన పెట్టండి, రాయండి. మీకు బాగా ఇబ్బందికర పరిస్థితి, నేను తట్టుకోలేని పరిస్థితి, నాకు ఏడుపు వస్తుంది, ఏడుస్తూ ఎంత ఏడుపు వస్తుందో ఏడుస్తూ రాసుకోండి. అది కంప్లీట్ గా చూపించాలి. వాళ్ళు చదివితే బాగుండు అనిపిస్తే వాళ్ళకి చూసేటట్లుగా పెట్టండి. లేదు అంటే తీసుకువెళ్ళి శుభ్రంగా ముక్కలు చేసేసి పడేయండి. మీలో బ్యాడ్ ఎమోషన్స్ ఎక్కువగా వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నారు అనుకుంటే మీరు అవన్నీ రాసి, ఇంకొక టెక్నిక్ ఏంటంటే స్టవ్ పైన కానీ లేదంటే ఏదైనా మ్యాచ్ స్టిక్ తో వెలిగించి బూడిచ్చేసి గాలిలోకి ఊదేయండి. అది ఎప్పుడైతే ఎగిరిపోతుందో మీలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ అంతా కూడా బయటకు ఎగిరిపోతాయి. మీలో కొత్త స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. దేన్నైనా సరే నేను తట్టుకోగలననే ఎనర్జీ అనేది మీకు వస్తుంది. ఈ జర్నలింగ్ ప్రాక్టీస్ అనేది అలవాటు చేసుకోండి. చిన్నగా రాయడం స్టార్ట్ చేయండి. మీకున్న ఆలోచనలు, భావాలు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు, ప్రతిదీ రాసుకోండి. మీ పిల్లలతో ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి, పిల్లలు ఎలా ఉంటున్నారు, పిల్లలతో రిలేషన్షిప్ ఎలా ఉంది, హస్బెండ్తో ఎలా ఉంది, ఇంకా రిమైనింగ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ ఎవరితోనూ చెప్పుకోవడానికి ప్రయత్నించవద్దు. గంటలు తరబడి ఫోన్లో ఇలా జరిగింది అలా జరిగింది అని అమ్మతో కానీ, అక్కలతో కానీ, చెల్లెలతో కానీ, తోడుకోడలతో కానీ, ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కూడా చెప్పొద్దు. చెప్తే తర్వాత వాళ్ళు విన్నంత సేపు బాగుంటుంది, తర్వాత ఏమంటారు, అలుసైపోతారు వాళ్ళ దగ్గర. అది తగ్గించుకోండి. జర్నల్స్ రాయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మెడిటేషన్ చేయండి. ఈ మెడిటేషన్ అనేది స్టార్టింగ్ లో చాలా కష్టంగా ఉంటుంది. మీ మనసు కుదురుగా నిలవదు.
2 మినిట్స్ 3 మినిట్స్ అలా చిన్న చిన్నగా స్టార్ట్ చేసి కూర్చోండి ప్రశాంతంగా. దేవుడి దగ్గర దీపం పెట్టి కూర్చుంటారా? లేదా అందరూ ఆఫీస్‌కి, స్కూల్‌కి అందరూ వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఖాళీగా ఉన్న దగ్గర మంచి మ్యూజిక్ పెట్టుకొని మీకు మీరుగా కూర్చొని, లేదు మ్యూజిక్ లేకుండానైనా మీకు మీరుగా కూర్చొని మీ మనసు పైన, మీ బ్రీతింగ్ పైన ఫోకస్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎటువంటి ఆలోచనలొస్తున్నాయి. ఆ ఆలోచనలు కట్ చేసుకుంటూ మళ్ళీ ఊపిరి పైన ధ్యానం పెట్టండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మంచి హాబీస్ అలవాటు చేసుకోండి. చిన్నప్పుడు ఎప్పుడో చేసుంటారు. డ్రాయింగ్, పెయింటింగ్, డాన్స్, సింగింగ్. బాత్రూమ్ సింగర్స్ అయినా పర్లేదు. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు మీకు మీరుగా పాడండి. అన్నీ మనకిష్టమైనవన్నీ వదిలేసి ఉంటాం ఈ ఫ్యామిలీ లైఫ్‌లోకొచ్చి. ఎన్నో మర్చిపోయి ఉంటాం. వాటన్నిటిని ఇప్పుడు స్టార్ట్ చేయండి. మీకు మీరుగా డాన్స్ చేయండి. మీకు మీరుగా ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని జడ్జ్ చేసే వాళ్ళు ఉండరు. మీరే ఉంటారు. అప్పుడప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకొని మీతో మీరు ఆత్మసాక్షి దాంతో కూడా మాట్లాడుకోవాలంట. ఎందుకంటే మనం చేసిన తప్పులకి, మనం చేస్తున్న సంతోషాలకి అన్నిటికీ మన ఆత్మసాక్షి మనకి. మనం ఏం చేసాం? నిజాయితీగా కరెక్ట్ గానే వెళ్ళామా? లేకపోతే తప్పుగా బిహేవ్ చేసి దాన్ని దబాయిస్తున్నామని మన ఆత్మకే తెలుసు. సో మిర్రర్ ముందు కూడాను మిమ్మల్ని మీరు చూసుకుంటూ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవడం కానీ లేదా మీలో ఉన్న బాధను తగ్గించుకోవడం కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉండాలి. ఎమోషన్స్ తగ్గాలి అంటే ఇంకొకటి ఏంటంటే పిల్లో టెక్నిక్. ఒక పిల్లో తీసేసుకొని మీకున్న కోపం, నా మీద కోపం ఉంది ఈరోజు సునీత మేడం ఏవో చెప్పేశారు రా బాబు అని చెప్పేసి నా మీద ఉన్న కోపాన్ని అంతా పిల్లో పైన ఫుల్గా బాక్సింగ్ చేస్తూ అక్కడ విడిచిపెట్టండి. హాబీస్ అలవాటు చేసుకోండి. పెయింటింగ్, డ్రాయింగ్, ఏవైనా అల్లికలు మీకు వస్తే క్రోషెట్ చేయడం కానీ, నిట్టింగ్ చేయడం కానీ, ఏదైనా సరే చిన్న చిన్నగా డ్రాయింగ్స్ వేస్తే ఇంకా చక్కగా మనలో ఉన్న ఎమోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. లాస్ట్ వన్ ఏంటంటే ప్రశాంతంగా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చల్లటి గాలిలోకి మీరు ఒక్కరైనా పర్లేదు, పిల్లల్ని తీసుకునైనా పర్లేదు, లేదా ఫ్రెండ్స్తోనైనా పర్లేదు. కానీ అక్కడ కూడాను మళ్ళీ ఇంట్లో జరిగినవి ఇవేవి మాట్లాడొద్దు. పీస్ఫుల్గా పచ్చని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వాకింగ్ చేయండి. ఇవన్నీ కూడా మీ సెల్ఫ్ రెగ్యులేషన్లో వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఎంపతి. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్. థర్డ్ వన్ ఎంపతి. ఎంపతి అంటే ఏంటండి? ఎంపథెటిక్గా ఉండాలి అంటారు. అంటే సానుభూతితో ఉండాలి అంటారు. సహానుభూతితో ఉండాలి. సానుభూతి అంటే సింపతి అవుతుంది. ఎంపతి అంటే పుట్టింగ్ అవర్ లెగ్స్ ఇన్ ఎనదర్, అంటే మన ఎదురుగా ఉన్న వ్యక్తి షూస్ లో మన కాళ్ళు పెట్టి ఆలోచించడం. అంటే దాని అర్థం ఏంటంటే ఎదుటి వారి ప్లేస్ లోకి వెళ్ళి మనం ఆలోచించడం. ఇప్పుడు ఆ సినిమా ఎగ్జాంపుల్, ఆయన ప్రామిస్ చేశారు, సినిమాకి తీసుకువెళ్ళలేదు. ఒక్కసారి కాయిన్కి ఒకవైపు అంతా మనం ఆలోచించి ఈయన ఇంతే, ఎప్పుడు ఇంతే, ఇలాగే చేస్తారని ఆలోచించాం కదా. ఈ కాయిన్కి రెండో వైపు వచ్చి ఆలోచించండి. ఆయన ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించండి. ఎందుకు ఆయన తీసుకువెళ్ళలేకపోయారు? ఏం జరుగుంటుంది? లేదు బాబు పాలు పడేశాడు, ఎందుకు పడేశాడు? ఏం జరిగింది? అంటే ఆ సంఘటన దగ్గర మనం ఎదుటి వ్యక్తి మీద రెస్పాండ్ అయ్యే ముందు కానీ రియాక్ట్ అయ్యే ముందు కానీ ఆ వ్యక్తి తరపున మనం ఒకసారి ఆలోచించి, మనం ఆ ప్లేస్లో ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ ప్లేస్లో ఉండి మనం ఆలోచించాలి. ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఇలా బిహేవ్ చేశారు, ఏం జరిగింది అనేది ఆలోచించి మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆయన చెప్పేది విని మనం అప్పుడు రెస్పాండ్ అవ్వడం కానీ రియాక్ట్ అవ్వడం కానీ చేయాలి. ఇవి మొత్తం 4 చెప్పానండి. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషను,
ఎంపతి అండ్ ఇంటర్నల్ మోటివేషన్ అండి. మీలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగాలి అంటే మీరుగా ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని చెప్పి మనకి ఎంతో మంది రచయితలు కవులు చెప్పారు. సేమ్ నేను ఏదో చేయాలంటే నాకు ఎవరో హెల్ప్ చేయాలి, మా నాన్నగారు హెల్ప్ చేయాలి, మా హస్బెండ్ హెల్ప్ చేయాలి, పిల్లలు సపోర్ట్ చేయాలి, వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి కాదు. నీకు నువ్వుగా నీకున్న బౌండరీస్లో నీకున్న పరిస్థితిలో నువ్వు ఎంతవరకు వెళ్ళగలవు, నువ్వేం చేయగలవు, నీకు నువ్వుగా మోటివేట్ చేసుకొని దాన్ని చేయడానికి ప్రయత్నించండి. ఎప్పటికప్పుడు నీలో వచ్చిన ఎమోషన్స్ని ఫ్రస్ట్రేషన్ని నీకు నువ్వుగా మోటివేట్ చేసుకుంటూ దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. ఎదుటి వాళ్ళ తల మీద భుజాల మీద తలవాలు చేసి నాకు ఇలా జరిగిందే అలా జరిగిందే ఇదైందే అదైందని ఎదుటి వాళ్ళ ఆధారాన్ని తీసుకోవద్దు. ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే చాలా మంది హోమ్ మేకర్స్ లేడీస్ ఇల్లీగల్ రిలేషన్షిప్ లో పడిపోతూ ఉంటారు. చాలా మంది వ్యక్తి చూపించే సానుభూతికి వాడు చూపించే జాలి దయకి కరిగిపోయి మన లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి విషయాల్లోనే అవతల వ్యక్తి మనల్ని మన వీక్నెస్ ని పట్టుకొని మనల్ని ఆడుకోవాలని చూస్తారు. అలాంటి ఛాన్స్ అనేది ఎవరికి ఇవ్వద్దు. లేడీస్ తో షేర్ చేసుకోవచ్చా అంటే లేడీస్ తోనైనా సరే అక్కడ మనం వీక్ అయిపోతే పొద్దున మనం ఏదైనా సందర్భం వచ్చినా మన వీక్నెస్ పాయింట్ పట్టుకొని వాళ్ళు మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో మీకు మీరుగా మోటివేట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు కోపప్ చేసుకోవడానికి ఇంతకుముందు చెప్పుకున్నవే మెడిటేషను, జర్నలింగ్, ఎక్సర్సైజ్, వాకింగ్, హాబీస్ ఏమైనా ఇచ్చేసుకోవడం. మీకు ఏదైనా బాగా ఇబ్బంది పెట్టే ఎమోషన్స్ వచ్చాయా, ఆ సంఘటనలు ఎదురయ్యాయా, ఏదైనా డీప్ డిస్కషన్ మీ హస్బెండ్తో కానీ ఇంట్లో వాళ్ళతో జరుగుతుందా, ఆగిపోండి. డిస్కస్ చేయొద్దు, అరవద్దు, కేకలు వేయొద్దు. ఆ టాపిక్ అక్కడికి ఆఫ్ చేసేయండి. లేదు అవతల వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారా, మీరు కామ్ అయిపోండి. మౌనాన్ని మించిన ఉత్తమైంది లేదు. ఆగిపోండి, మాట్లాడద్దు. లేదు ఆ ప్లేస్ నుంచి ఏ బాత్రూమ్కి వెళ్తున్నానో లేకపోతే కిచెన్లోకి వెళ్తున్నట్టుగా ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ అయిపోండి. వేరే ప్లేస్లోకి వెళ్ళిపోండి. వెళ్ళి మీ పనిలో మీరు మునిగిపోండి. ఖచ్చితంగా ఆ రియాక్షన్స్ నుంచి లేదా ఆ సిచ్యువేషన్ నుంచి మీరు కొంతవరకు బయటపడగలుగుతారు. అక్కడ జరిగే విషయాల నుంచి కొంతవరకు ఆ ఇంటెన్సిటీని మనం తగ్గించగలుగుతాం. అది అలవాటు చేసుకోవాలి. ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి షిఫ్ట్ అయిపోవాలి. లేదు బయటకైనా వెళ్ళిపోండి. అలా మీకు మీరుగా మోటివేట్ తెచ్చుకొని మిమ్మల్ని మీరు సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకుంటూ ఎంపథెటిక్గా సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉన్నప్పుడు మీలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎటువంటి ఎమోషన్స్ వచ్చినా సరే మిమ్మల్ని మీరు కోపప్ చేసుకోవడానికి మీ మైండ్ అనేది రెడీ అవుతుంది. దీనికి ఎక్కువగా మైండ్ఫుల్ మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఇక్కడ ప్రాక్టికల్గా మీ చేత చేయిస్తాను. అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే ఒక్క 2 minutes అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చోండి. మీ బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకోండి. Close your eyes. Focus on your breath. Deep inhale. డీప్ ఇన్హేల్ చేస్తూ మీకు మీరుగా 4 నెంబర్ కౌంట్ చేసుకోండి. 1 2 3 4 అనుకుంటూ డీప్గా ఇన్హేల్ చేస్తూ
4 కౌంట్ చేసుకోండి. అలాగే బ్రీతింగ్ ని హోల్డ్ చేయండి. 1 2 3 4 4 కౌంట్ చేసుకుంటూ హోల్డ్ చేయండి. ఇప్పుడు మీలో ఉన్న స్ట్రెస్ కానీ నెగటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా బయటికి రిలీజ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ 6 కౌంట్ చేసుకుంటూ ఎక్స్హేల్ చేయండి. నెగటివ్ ఎమోషను, ఫ్రస్ట్రేషను, స్ట్రెస్, యాంగ్జైటీ, కోపం అన్నిటిని నేను బయటికి పంపిస్తున్నాను అనుకుంటూ 6 కౌంట్ చేస్తూ డీప్ ఎక్స్హేల్ చేయండి. ఓకే, మీ చేతులు 2 కూడా చక్కగా రబ్ చేసుకోండి. మీ కళ్ళ పైన పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. ఇలా ఎప్పటికప్పుడు ఇంట్లో మీరు ఫ్రీగా ఉండేటప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీ ఆలోచనలో అదుపు అనేది వస్తుంది. మీకున్న బ్యాడ్ ఎమోషన్స్ ఏవైతే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతారు. కాకపోతే ఇది ఎంత ఎక్కువ చేస్తే అంత రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో మీరు నేర్చుకున్న పాయింట్స్ ఏంటి? ఎక్కువ ఏది కూడా ఎమోషన్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా వెళ్తూ ఉండాలి. ఎమోషన్స్ ని ఫ్రస్ట్రేషన్స్ ని యాంగ్రీ అన్ని యాంగ్జైటీ ఏది ఉన్నా సరే అన్ని మనకి మనం కూల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరి మీద ఏమీ చూపించకుండా. పావని గారు ఏదో చెప్తున్నారు. సెల్ఫ్ అవేర్నెస్. నెక్స్ట్, రియాక్ట్ అవ్వకూడదు, సిచ్యువేషన్స్ కి రెస్పాండ్ అవ్వాలి. రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి. ఆ క్షణంలో మనకు కోపం వస్తే ఒక 5 మినిట్స్ కంట్రోల్ చేసుకొని 5 మినిట్స్ కొంచెం ఓపిక పడితే నెక్స్ట్ జవాబు మనకే ఆన్సర్ దొరుకుతుంది. కంట్రోల్ చేసుకుంటే కొంచెం ఒక 5 మినిట్స్ ఓపిక పడితే సరే. ఓకే, మీరు అన్నట్టుగా హస్బెండ్ కావచ్చు, పిల్లలకు కావచ్చు, రెస్పాండ్ అవుతే వీటి నుంచి బయటపడాలంటే కొన్ని సెల్ఫ్ కేర్ చెప్పుకున్నాం కదా, ఏంటేంటి చేయాలి? సెల్ఫ్ కేర్ టెక్నిక్స్ ఏం చెప్పుకున్నాం? మెయిన్ మెడిటేషన్. ఒక డైరీ మెయింటైన్ చేయమన్నారు మేడం. డైరీ మెయింటైన్ చేస్తే పర్సనల్ గా మనం లేని టైంలో హస్బెండ్ ఓపెన్ చేసి చూపించి అన్ని చూసి కొంతమంది ఫోటో దించుతారు. కనీసం వాళ్ళకి మన ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్, టైంకి బాధ రాయండి. అన్ని తెలుస్తాయండి అలా రాసుకోవడం మీరు వల్ల. రాసుకొని వాళ్ళకి కనిపించేటట్లుగా పెట్టొద్దు. మీరు వేరే దగ్గర దాచుకోండి. లేదు అంటే మీరు రాసిన తర్వాత ఒకసారి చదివి దాన్ని చించేసి ముక్కలు చేసి పడేయండి. ఆ పని కరెక్ట్. మీరు ఫైర్ లో బ్యాడ్ అనేది వెళ్ళిపోద్ది. అది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అండి. నా విషయంలో నేను చేశాను కాబట్టి